హరి విత్ రాణా సీజన్ 3 కర్టన్ రైజర్ ఈ లాంచ్ ఈవెంట్కి వచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా నుంచి ఆహా వారి నుంచి అందరి తరఫున. అలాగే ఈరోజు మహాశివరాత్రి, మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా. జాగరణ చేయాలని నిజంగా కోరుకుంటున్నాను. లెట్స్ సీ. రైట్, సర్వం ఆహామయం అంటారు. నిజంగా అన్నది అనుకున్నట్టే. అంటే లాస్ట్ దివాళీలో ఆహా వారు ఒక పెద్ద ఈవెంట్ చేసి మనకి ప్రామిస్ చేశారు దట్ ఎవ్రీ ఫ్రైడే కొత్త సినిమా కానీ, కొత్త ఒరిజినల్ కానీ, కొత్త షో కానీ ఏదో ఒకటి అందిస్తూనే ఉంటాను అని. నిజంగా చెప్పిన మాట మీద సాలిడ్గా ఉన్నారు. ఎందుకంటే మనం సినిమాలు చూస్తున్నాం, షోస్ చూస్తున్నాం, ఒరిజినల్స్ చూస్తున్నాం, అండ్ టాక్ షోస్లో మాత్రం మొన్న తమాషా విత్ హర్ష అని, ఆ తర్వాత శామ్ జామ్ అని, అండ్ నౌ మెక్డావెల్స్ #1 విత్ రాణా సీజన్ 3. సో దిస్ గోయింగ్ టు బీ లాట్ ఆఫ్ ఫన్ ఐ గెస్. సో యాక్చువల్గా 2 సీజన్స్ తర్వాత, 2 ఇయర్స్ గ్యాప్ తర్వాత ద #1 యారీ షో విత్ రాణా ఈస్ బ్యాక్. అంటే ఓటీటీస్లో మనం వ్యూస్ ప్రకారంగా చూసుకుంటే మాత్రం ఫస్ట్ సీజన్కి 45 మిలియన్ అండ్ సెకండ్ సీజన్కి 82 మిలియన్, ఆఫ్ కోర్స్ ప్లస్ టీవీ షో ఆల్సో. సో మ్యాడ్ మెంటల్ నంబర్స్ అనాలి దీన్ని. మరి సీజన్ 3 ఏ రేంజ్ రికార్డ్ బ్రేక్ చేస్తుందో చూడాలి. సో ఎస్, 14th March ఇట్ ఈస్, సండే 9 o'clock, మెక్డావెల్స్ #1 లగ్జరీ సోడా #1 యారీ విత్ రాణా. యాక్చువల్గా షో గురించి మాట్లాడుకునే ముందు మన హోస్ట్ గురించి మాట్లాడాలనుకుంటా. అంటే ఒక స్టూడియో అధినేత, ఒక యాక్టర్, ఆంటర్ప్రినర్, ప్రమోటర్, సోషల్ మీడియా స్టార్, మళ్ళీ ఇప్పుడు యూట్యూబ్లో ఇంకో ఛానల్. సార్ ఎన్ని చేస్తారు సార్? కాస్త గ్యాప్ ఇవ్వండి, మేము చేస్తాయి లేదోటి. ఓకే, సో ఎస్, నిజంగా ద మ్యాన్ హూ డజంట్ నీడ్ ఎనీ ఇంట్రడక్షన్, ఆయనే మన మెక్డావెల్స్ లగ్జరీ సోడా #1 యారీ విత్ రాణా హోస్ట్. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ గ్లాడ్ and proud to invite the host on stage. Let's welcome Rana Daggubati garu on stage, please. గట్టిగా చెప్పట్లమ్మా, కమాన్. ఓకే, రాణా గారు, యాక్చువల్లీ #1 యారీ షో చేయడానికి మీరే కరెక్ట్. ఎందుకంటే చాలా ప్లాట్ఫామ్స్లో, చాలా ఇంటర్వ్యూస్లో చాలామంది హీరోలు తెలుగు, తమిళ్, హిందీ ఎక్సెట్రా మీ 3 AM ఫ్రెండ్ ఎవరు, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఆర్ హూస్ దట్ ఫ్రెండ్ హూ నోస్ ఆల్ యువర్ సీక్రెట్స్ అంటే డెఫినెట్గా యునానిమస్గా మీ పేరే వస్తుంది. సో యూ ఆర్ ద రైట్ పర్సన్. సో వాట్స్ యువర్ టేక్ ఆన్ సీజన్ 3 #1 యారీ విత్ రాణా? వెల్, అసలు ఫస్ట్ సీజన్ ఎలా చేశానో నాకే తెలియదు. ఇట్ వాజ్ సినిమాల్లో ప్రతిసారి ఒక క్యారెక్టర్కి అడియర్ అవుతూ, అతను ఒక పాలిటిషియను, అతను ఒక రాజు, అతను ఒక అడవి మనిషి, ఇలాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. బట్ ఆ యాక్టర్ ఒక హ్యూమన్ ఫామ్ ఉంది, అండ్ దట్ ఫామ్ ఇస్ ప్రాబ్లీ ఓన్లీ ఆన్ టీవీ అండ్ నౌ ఆన్ ఓటీటీ. అండ్ సీజన్ 3, I think the first time season 1 చేసినప్పుడు was the first time ఒక యాక్టర్కి చూసే ఆడియన్స్కి the idea was to break that bridge, and I think 2 seasons సక్సెస్ఫుల్గా చేసాం. I'm hoping this season we'll be able to do that one more time. So lots of new stuff in the new season, newer music, newer art, newer guests, newer madness, and newer games also. Lots of new games. అండ్ యాక్చువల్లీ 2 years గ్యాప్, ఆఫ్ కోర్స్ 1 year అయితే మనం అకౌంట్లో తీసేస్తున్నాం ఎలాగో. కానీ ఇప్పుడు ఫ్రమ్ ఆల్ ద వ్యూవర్స్ ఆర్ ఫ్రమ్ యువర్ ఫ్యాన్స్ ఆన్ సోషల్ మీడియా, యారీ షో గురించి ఏమైనా ప్రెషర్ ఉందా? డూ దే ఆస్క్ యూ ఆఫెన్? వెల్, ఆబ్వియస్లీ ఐమ్ ఆస్క్డ్ అ లాట్, బట్ ఇప్పుడు చాలామంది చాలా అడుగుతారు. బట్ అది కరెక్ట్ టైం అయినప్పుడే అది చేయాలి. అండ్ ఐ థింక్ నౌ ఇస్ ద టైమ్ ఫర్ యారీ టు బీ బ్యాక్. సో యూ ఆస్క్ మీ అబౌట్ ఫన్ సెట్ ఆఫ్ గేమ్స్. ఈసారి మీరు ఎప్పుడన్నా WWF కార్డ్స్ అయ్యి ఆడారా? చెస్ట్ ఇంత, హైట్ ఇంత, వెయిట్ ఇంత, అంతే అక్కడ. సో అది ఈసారి మనం ఫిల్మ్ యాక్టర్స్తో ఆడబోతున్నాం. సో యూ హ్యావ్ ట్రంప్ కార్డ్స్ ఆన్ ఫిల్మ్ యాక్టర్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అ గేమ్ షో. సో దట్స్ హ్యాపెనింగ్ దిస్ టైమ్. సో అలాగా పాత ఓల్డ్ క్లాసిక్ సాంగ్స్ని కొత్త హిప్ హాప్ ఆర్టిస్ట్తో రీమిక్స్ చేసి దోస్ విల్ బీ డ్రాప్డ్ యాజ్ ఇండిపెండెంట్ సాంగ్స్ as well. సో మీకు మూవీలో ఎంపవర్ చేసే ప్రతిదీ టీవీ షోలో కూడా ఉంటుంది. రాణా గారు, యూ ఆర్ ద గెస్ట్ ఫర్ లాట్ ఆఫ్ టాక్ షోస్, నౌ యూ ఆర్ ద హోస్ట్. ఏది ఎక్కువ కష్టం? నాకు హోస్ట్గా ఉండడమే ఈజీ అండి గెస్ట్ కన్నా. గెస్ట్ అంటే ఏదో ఒకటి ఆలోచించాలి, మాట్లాడాలి, వాళ్ళు ఏదో క్వశ్చన్ అడుగుతారు, మనం చెప్పలేం. మైండ్ లేదుండేది హోస్ట్ ఒకడే మాట్లాడగలుగుతాడు. కానీ ఈసారి #1 యారీ షో విత్ రాణా సీజన్ 3 ఆన్ ఓటీటీ కాబట్టి కాస్త అంటే టీవీలో వాటిలో యూజ్ చేయలేని వర్డ్స్, క్వశ్చన్స్ లాంటివన్నీ ఇంకా హాయిగా అడిగచ్చా? ఏమో అది ఆహానే అడగాలండి. నేనైతే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటా. అది
వేస్తారో లేదో వాళ్ళ అభిప్రాయం, ఎందుకంటే టీవీలో ఆబ్వియస్లీ చాలా సెన్సర్ చేయాల్సి వస్తుంది. బట్ ఐమ్ హోపింగ్ ఓటీటీ విల్ సీ అ లాట్ మోర్. ఓకే, ఒక పని చేద్దాం. మీరు జనరల్గా మీ గెస్ట్ని ఆన్ ద షో చాలా ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్, ఎస్పెషల్లీ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లాంటివి అడుగుతారు కాబట్టి టేబుల్స్ టర్న్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ యూ ఆల్ దోస్ క్వశ్చన్స్. ఈసారి ర్యాపిడ్ ఫైర్ తీసానండి, దాన్ని ర్యాండమ్ ఫైర్ చేశాను. సరే, ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది అడుగుతాను ఈసారి. సార్ జనరల్గా మా క్వశ్చన్లు కూడా అలాగే ఉంటాయి. సో ఓకే, గో ఆన్. యా, ర్యాండమ్ ఫైర్ అయితే. ఓకే. ఇప్పుడు కదా నాకు డౌట్, ఇప్పుడు మీరు అలా నుంచుని నేను ఇట్లా చూస్తే చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది మ్యాటర్ లైన్ లైఫ్. ఇలా మాట్లాడుకుందాం. దా కూర్చోదు వృధా, ఎందుకు ఇప్పుడు? అంటే మీ కట్అవుట్ అలా కూర్చోవచ్చు సార్. లేదు కూర్చోదు, ఏం పర్లేదు, దా కూర్చోను. అలా నుంచుని రెస్పెక్ట్తో మాట్లాడాలా ర్యాండమ్గా మాట్లాడాలా అర్థం కాకుండా ఉంది నీతో. Okay, here we go. This is McDowell's #1 luxury soda #1 Yari with Rana season 3. ఇందులో random fire questions. Yeah, random fire questions. Here we go. First question. Sir, మీ డార్క్ డీపెస్ట్ సీక్రెట్స్ అన్నీ తెలిసిన ఆ యారీ ఎవరు? నాకు పెద్ద సీక్రెట్లు అన్నీ ఉండవండి నాకు సార్ యాక్చువల్లీ. ప్లీజ్. అంటే నిజంగా ఇప్పుడు ఇంతసేపు ఇందాక అన్నారు మీరు, టీవీలో ఉంటాను, ఓటీటీలో ఉంటాను, సినిమాల్లో ఉంటాను, యూట్యూబ్లో ఉంటాను. ఇంత టైంలో పర్సనల్గా ఇంకోటి ఏదైనా మ్యాటర్ పెట్టుకోవచ్చండి అసలు, చెప్పండి. అంటే బ్యాక్ ఇన్ ద డే గోల్డెన్ డేస్లో ఇప్పుడు అది ఆ బుక్ పడేసాను ఎక్కడ చోట, నాకు తెలియదు ఎక్కడ ఉంది. యూఆర్ ఎ చేంజ్డ్ మ్యాన్. యా, ఐఎమ్ ఎ చేంజ్డ్ మ్యాన్. బాగుంది, సౌండ్స్ గుడ్. పోనీ ఇప్పుడున్న వాటిల్లో ఇప్పుడున్న సీక్రెట్స్ ఎవరికి తెలుసుకొని సార్? నేమ్ వన్ యారీ లైక్ దాట్. అంటే ఇప్పుడు ఓపెన్ బుక్ అయిపోయిందండి లైఫ్, ఇంకా సీక్రెట్లు పెట్టుకోవడం మానేసారు, ఎందుకంటే సీక్రెట్లు మర్చిపోతున్నాం కాబట్టి. కానీ పేరు మాత్రం చెప్పరు. లేదు అసలు నేను సీక్రెట్లే లేవంటే ఇంకా పేరు. ఓకే ఫైన్. నేమ్ వన్ యారీ హూ పిక్డ్ యూ అప్ ఫ్రమ్ యువర్ వర్స్ట్. I have to, that can't be one, it has to be all my Aris, I think. There was a lot of worst and everyone was there at one shot to pick me up. So Charan, Chaitanya, Prabhas, Bunny, I think everybody, all of them were Yaris that picked me out of dumps many times. సూపర్. మీ ప్లాన్స్ అంటే మీరు చక్కగా టూర్కి వెళ్దాం, పార్టీకి వెళ్దాం, ఇంకోటి అనుకున్నప్పుడు లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేసే ఆ ఫ్రెండ్ ఎవరు? లాస్ట్ మినిట్లో డ్రాప్ అయ్యే ఆ ఫ్రెండ్? అంటే ఎవరు డ్రాప్ అయినా నేను వెళ్ళిపోతానండి. బట్ జనరల్గా ఐ మీన్ ఆఫన్గా క్యాన్సిల్ చాలా సార్లు ఎవరో ఫ్రెండ్ ఏదో ఒక విషయం వల్ల డ్రాప్ అయిపోయేవారండి, నేను మాత్రం వెళ్ళిపోయాను. సార్ మినీ చాలా సార్లు పార్టీలో నేను ఒకనే ఉంటాను, సో అవి కూడా జరుగుతూ ఉంటాయి నాకు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్కి మీరు వచ్చే ముందు హూ వాస్ దట్ లాస్ట్ పర్సన్ దట్ యూ మెసేజ్ ఆర్ దట్ యూ గాట్ మెసేజ్ ఫ్రమ్? అక్కడ అజిత్, సార్ కెన్ యూ ర్యాప్ దట్ ఇన్ 5 minutes, కెన్ యూ కమ్ అప్ అన్నాడు. అదే నా చెప్పింది ఇతనే. సో ఆయనే ఈ రోజుకి యారియా? ఓకే, ఆయన ఈ రోజు గారి. మీ 3 AM అర్ధరాత్రి 3 కూడా ఫోన్ చేసి కష్టాలు చెప్పే ఎవరా ఫ్రెండ్? అంటే మీరు చెప్పుకోవాలన్నా మీకు చెప్పుకోవాలన్నా ఎవరది? ఆ టైం కండి ఇప్పుడు పెళ్ళైంది కాబట్టి వేరేగా ఉంది లైఫ్. ఇంతకుముందు 3 AM అంటే అసలు లేచి ఉండేవాళ్ళం, అది మామూలు డేలో ఉండేది. ఇప్పుడు 3 AM అంటే అబ్బో చాలా లేటు, పడుకోవాలి, ఎవరు ఫోన్ చేసినా ఎత్తాం. బట్ ఆబ్వియస్లీ మై టాప్ వుడ్ బి ప్రాబ్లీ ఇస్ చరణ్, డెఫినెట్లీ ఈజ్ అ 3 AM ఫ్రెండ్ ఫర్ మీ. సూపర్, అండ్ వీ లైక్ దట్ యారీ ఆల్సో. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు మిహికా గారి గురించి చెప్పిన ఫస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఫస్ట్ యారీ ఎవరు? మళ్ళీ అడగండి, మళ్ళీ అడగండి. హూస్ దట్ ఫస్ట్ ఫ్రెండ్ దట్ యూ టోల్డ్ అబౌట్ మిహికా? Well, are my parents included? Yeah. Okay. So first I told my mom అండి. Okay. అండ్ అమ్మకి చెప్పాను, పెద్ద సీరియస్గా తీసుకోలేదు. అంటే ఏంటి సడన్గా వచ్చి లాక్డౌన్ మధ్యలో వచ్చి పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు ఏంటి అని సీరియస్గా తీసుకో, సరే ఏదో మాట్లాడి నాన్నతోను, మా నాన్నతో చెప్పా. ఆయన కూడా సీరియస్సా కాదా ఏ టోన్లో చెప్తున్నాడు అంటే, మనిషి పేరు చెప్పాను, ఇక్కడ తెలుసు ఇదని చెప్పాను. సో ఐ థింక్ దే వర్ ద ఫస్ట్ పీపుల్. సో నా రియాక్షన్లన్నీ షాక్తోనే వచ్చినాయండి అందరికి. అంటే అది చాలా ఎవరు అది హ్యాపీయా కాదా తెలుసు, షాక్ ఎక్కువ ఉండింది నాకు. సో నేను ఇంకొంచెం స్ట్రెచ్ చేస్తాను క్వశ్చన్. ఆఫ్టర్ ఫ్యామిలీ యారీ ఫ్రెండ్స్లో మీ యారీస్లో ఎవరు? ఈజ్ ఆల్సో ఫ్యామిలీ, బట్ చైతన్య ఐ థింక్ వాజ్ ద ఫస్ట్ వన్. అంటే ఫస్ట్ వీడియో కాల్లో చెప్పాడు, బెస్ట్ డిసిషన్ యూ టుక్ అన్నాడు. సో దట్ వాస్ ద వన్ హూ ఐ స్పోక్ టు ఫస్ట్. పోనీ మీ ఫ్రెండ్స్ అందరిలో మీకా గారి ఫేవరెట్ ఎవరు? హర్ ఫేవరెట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్? ఫేవరెట్ ఇన్ మై ఫ్రెండ్స్ టఫ్ టు సే, అడగాలి, తెలీదు. పోనీ వన్ అందరూ నచ్చినట్టే యాక్ట్ చెప్పింది ఇప్పటివరకు, యాక్ట్ చేసిందా నిజం చెప్పిందా నాకు తెలియదు, కనుక్కోవాలి ఎగ్జాక్ట్గా. పోనీ మీ యారీస్లో తనకి పెద్దగా నచ్చని యారీ ఎవరు?
ఉండే ఉంటారండి. Come on. 100% ఉండి ఉంటారు. ఉండండి. అంటే కొత్త కదా ఇంకా తెలియదు బస్ ఎన్ని కొంచెం కొన్ని రోజులు అయితే ఇంకో ట్రావెల్ అయితే ఎండ్ ఆఫ్ ఇప్పుడు 13 ఎపిసోడ్స్ అయిన తర్వాత చెప్తాను నేను మళ్ళీ ఇంకోసారి ఇలాంటి ప్రెస్ మీట్ పెడతాను అయితే కదా. మేబీ సీజన్ 3 ఎండింగ్ లో ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మిగతా ఇలాంటివన్నీ అడగొచ్చు నాకు ఇంకా జస్ట్ గెటింగ్ టు నో. ఫ్రెండ్స్ కి సంబంధించి నా చిన్నప్పటి నుంచి ఉన్న ఫేమస్ లైన్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. ఆ లైన్ ని డిఫైన్ చేసే యారీ ఎవరు మీకు? See, one is I think for all of in my life, I think Charan tops that list because Charan and Bunny will be the best two friends in that sense. అంటే నా చాలా సర్కిల్స్ చూసాం అండ్ దే వర్ దేర్ టు పిక్ మీ అప్ ఆన్ ఈచ్ ఆఫ్ దీస్ సర్కిల్స్. సో ఎస్ అండ్ ప్రభాస్ ఆబ్వియస్లీ ఆఫ్టర్ ఇన్ దీస్ 5-7 years ఆఫ్ ఫ్రెండ్షిప్. మీ ఫ్రెండ్స్ కూడా ఇంత రిచ్గా ఉన్నారు. ఓకే, బెస్ట్ అడ్వైస్ యూ ఎవర్ గాట్ ఫ్రమ్ యువర్ యారీ? ఏం అడ్వైస్ బా అంత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ద బెస్ట్ అడ్వైస్ ఇచ్చిన యారీ? చాలా ఉన్నాయి, ఆలోచిస్తున్నాను. పోనీ ఓ పని చేయండి, ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్ ఆర్ లాస్ట్ ఫ్యూ మంత్స్. చెప్పాను లాస్ట్ ఫ్యూ మంత్స్ అందరూ పెళ్ళైంది కాబట్టి షాక్లో ఉన్నారు తప్పితే వాళ్ళు అడ్వైస్ ఇవ్వడం మానేశారు ఇంకా. బట్ ఐ థింక్ బన్నీ ఈజ్ సంబడి హూ గివ్స్ మీ గ్రేట్ అడ్వైస్ ఆల్ ద టైమ్. ఎనీథింగ్ స్పెసిఫిక్ ప్లీజ్? అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి తన యానిక్టోడ్స్. ఎలా ఉంటాయంటే ఒకసారి నేను పూరి జగన్నాథ్ గారితో సినిమా చేస్తున్నా, నేను నా రాక్షసిని మెనీ ఇయర్స్ బ్యాక్. అది జస్ట్ లీడర్ అయిపోయింది, దమ్మారుదమ్ అయిపోతుంది. ఆ టైంలో క్లాప్ బోర్డ్ వెనకాల నుంచి నాతో ఒక మాట చెప్పాడు, అరే ఇక్కడ వరకు ఏదో స్కెచ్లు వేసుకుని వచ్చేసావు, ఇక్కడి నుంచి స్కిల్ లేకపోతే దొబ్బదన్నాడు. సో ఇలాంటివన్నీ, సో హీస్ లైక్ అ మిర్రర్ ఆన్ ద వాల్ ఫర్ మీ అండి. ఇలాంటి టపా టపా అని చెప్తాను. ఈ లైన్ అయితే ప్లీజ్ వన్స్ మోర్ ప్లీజ్ వన్స్ మోర్ చెప్పాల్సిందే మీరు అది. అరే ఇక్కడ వరకు ఏదో స్కెచ్లు వేసుకుని వచ్చేసావు, ఇక్కడి నుంచి స్కిల్ లేకపోతే దొబ్బదన్నాడు. ఫ్యాబులస్ అడ్వైస్. So ఫస్ట్ అడ్వైస్ కూడా ఉందా ఏదన్నా? వర్స్ట్ అడ్వైస్ అంటే వాళ్ళు చెప్పినప్పుడు ఇదేదో బాగుంది కదా అని ఇమోషనల్గా మీరు అది ఫాలో అయిపోయి ఆ తర్వాత పప్పులో కాలేసినట్టు ఫీల్ అయ్యి అలాంటిది ఏదన్నా? లేదండి, నేను ఒకసారి ఒక డైరెక్షన్ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. పడినా లెగిసినా అక్కడి నుంచే పికప్ చేసుకుని వెళ్ళిపోవడం. మీ అందరి యారీస్లోనూ వన్ పర్టికులర్ యారీ నుంచి పికప్ చేసుకోవాలనుకునే వన్ పర్టికులర్ క్వాలిటీ? ఐడ్ వాంట్ టు పికప్ కామ్నెస్ ఫ్రమ్ ప్రభాస్. ఎంత మ్యాడ్నెస్ ఉన్న చుట్టూ తను మాత్రం కామ్గా ఉంటాడు. ఐడ్ లైక్ టు పిక్ దట్ అండ్ హ్యావ్ దట్ ఫర్ మై సెల్ఫ్. ఓకే, అండ్ ఫైనల్గా ఇఫ్ యువర్ అంటే ఒక ఏదైనా మంచి ఐలాండ్లో మీరు ఇరుక్కుపోతే మీరు పిక్ చేసుకునే ఆ ముగ్గురు యారీస్ ఎవరు? అంటే ఇంత ముందు క్వశ్చన్ అడిగితే ఎవరిని ఏమని అనేవాడిని కాదు. ఇప్పుడు లాక్డౌన్ తర్వాత కూడా ఎక్కడో చోట స్టక్ అయిపోయి ఎక్కడో చోట ఇదంటే నాకు ఆన్సర్ చేయాలని లేదు. సో ఇప్పుడు ఎక్కడ లాక్డౌన్ అవ్వం, ఇప్పుడు అందరం హ్యాపీగా సినిమాలు చూస్తూ బయటికి వెళ్తూ షికార్లకు వెళ్తూ ఉందాం. అలాంటి క్వశ్చన్లు కూడా వద్దండి. ఓకే సరే, అండ్ ఫైనల్గా నేను ఒకవేళ మీరు మీ యారీది ఎవరిదైనా సరే మీ ఫ్రెండ్షిప్ని ఒక సినిమాగా తీస్తే దానికి మంచి పేరు పెట్టండి. యువర్ యారీనెస్ విత్ యువర్ యారీస్. ఐ థింక్ వై అని పెడదాం, దాని తర్వాత అది యారీ అవుద్దా ఏమవుద్దా అని తర్వాత చూద్దాం. ఓకే ఓకే, వి లైక్ ది టైటిల్. యాక్చువల్లీ నా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. మీరు మన వాళ్ళు ఎవరైనా ఏదైనా అడుగుదాం అనుకుంటున్నారా? అంటే ఈ లైట్లతో ఎవరు కనిపించట్లేదండి, వాళ్ళు ఏదో అడుగుదాం అంటే అడిగేసేయండి, నేను మాట్లాడేస్తాను. ఎనీ క్వశ్చన్స్ ఫర్ హిమ్ ప్లీజ్? మైక్స్ ఉన్నాయండి మీ దగ్గర? డన్. ఒక ఎంతమంది పిక్ చేయొచ్చు? నేను 4-5? నా ఇష్టం. ఓకే, కెన్ ఐ గెట్ అ సెట్ ఆఫ్ ట్రంప్ కార్డ్స్ హియర్? ప్లే. Do we have the trump cards please? ఆల్రైట్ గైస్, సో ఇక్కడ ఒక చిన్న సెగ్మెంట్ చేద్దాం. ఐఎమ్ గోయింగ్ టు పిక్ 4 of you all. కెన్ యూ రేజ్ యువర్ హ్యాండ్స్ ప్లీజ్, ఎవరెవరు వాలంటీర్స్ అవుదాం అనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్ హ్యాండ్. ఐ థింక్ ఐ హ్యావ్ టు పిక్ యూ ఫస్ట్. హ్యాండ్ 1, హ్యాండ్ 2. వన్ ఆఫ్ ద 2 మీరు డిసైడ్ చేసుకుని మీ ఇద్దరు ఎవరు ఒకళ్ళు. The lady right at the back, the ma'am, you right there. Yes. Your hand was up. Perfect. ఎంతమంది? 4 వచ్చారా? Okay. Can they have their set of mics as well? Yeah. Mike please. మీ mic చిన్న
మైక్స్ ఇస్తారు, ఒక చిన్న రౌండ్ ఆడుతాం ఇక్కడ. ఇంకొక ఫ్రెండ్ కూడా వన్ మోర్ ఫ్రెండ్ ఆఫ్ హిస్. సార్ ఓకే ఓకే, లెట్స్ డూ వన్ బై వన్ దెన్. ఓకే, సో సార్ మీరు పేరు చెప్పండి. సందీప్ సందీప్. ఇక్కడ మీకు ఎవరన్నా ఫ్రెండ్ ఉన్నారు? ఉన్నారు. ఒక ఫ్రెండ్ పిలవండి. ఇగో ఇక్కడ ఉన్నారు. రెడీగా ఉన్నాడు ఫ్రెండ్, దా పక్కన ఉన్నాడు, కమాన్ రండి. సార్ మీ పేరు చెప్పండి సార్. చందు సార్. చందు. మీరిద్దరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? గత లాస్ట్ ఒక 4-5 మంత్స్ నుంచి 4-5 months నుంచి ఫ్రెండ్స్. Yeah. ఓకే, సో రెడీగా ఒక చిన్న గేమ్ ఆడదాం. షూర్ సార్. రైట్, కెన్ ఐ గెట్ ద ఆడియో ప్లీజ్? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగొద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటి వాడు నన్ను కేలకద్దు సస్తారు అని చెప్పపోతే ఎలా? ఇదే సినిమాలోంచి డైలాగ్ అండి. జూలై. రైట్, ఇస్ దట్ ద రైట్ థింగ్? జులై సార్. సో మీ ఇద్దరు వెల్ డన్, వెరీ క్విక్. అసలు 1 secondలో ఆన్సర్ ఇచ్చారు అయిపోయిన వెంటనే. చాలా సింపుల్గా ఉంది వీళ్ళ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ మీద టెస్ట్ చేద్దాం. ఓకే సార్. తిను లైఫ్ లాంగ్ ఒకే ఫుడ్ ఐటమ్ తినాలంటే ఏం తింటాడు? వెజిటేరియన్. వెజిటేరియన్ ఏం తింటాడు? అందులో ఏం తింటాడు చెప్పండి? పప్పు. పప్పు అన్నం తింటాడు. కరెక్టా కాదా? నో సార్. నో సార్. అరే ఫ్రెండ్షిప్ టెస్ట్ ఫెయిల్ బస్. నెక్స్ట్ టీమ్ రండి. మీరు సినిమా క్విజ్లో పాస్ అయ్యారు కానీ ఫ్రెండ్షిప్లో ఫెయిల్ అయ్యారు. సో నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ పీపుల్ ప్లీజ్. చలో లేడీస్, ద టూ ఆఫ్ యూ, యూ కెన్ కమ్ అప్ అండ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్స్. హాయ్. హలో. Hello, sir. Hi. హాయ్ మ్యామ్. Hi. హలో హాయ్. Hi. Hi. మీరు ఇందాక మనం కలిసినట్టు వాళ్ళకి తెలియదు, సో ఇప్పుడు మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. హాయ్, ఐఎమ్ రానా దగ్గుబాటి ఫ్రమ్ నంబర్ 1 యారీ. మీరు? Hi. Myself Janani. హాయ్ జనని. I am social media influencer and actor. సూపర్బ్. Hi, this is Radha. I'm an influencer, fashion influencer. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో యూ రెడీ టు ప్లే a little game with me? Yeah, okay. Yeah. All right. Yes, sir. I'm going to. Can you play the audio, please? ఏ సినిమా నుంచి? Pokri. Pokeri. All right, well done. కాదు అతడా? అరే అతడు బస్. వీళ్ళంతా కాన్ఫిడెంట్ ఫిక్స్ అయితే ఏమో కరెక్ట్ ఏమో నాకు తెలియదు. మీరు అంత కాన్ఫిడెంట్ చెప్తే చూసారు, నేను కూడా తప్పు పట్టేసాను. అలాగే ఇంకో క్వశ్చన్ అడగండి. Inko question. చలో వన్ మోర్ ఆడియో, వన్ మోర్ సౌండ్ ప్లీజ్. సరే ఫ్రెండ్షిప్ క్వశ్చన్ అడుగుతాను. మీరు ఫ్రెండ్స్ అసలు మీ ఇద్దరు? Yeah, Yeah, Huh? friends. ఎప్పటి నుంచి? just now. Just now. జస్ట్ నౌ ఫ్రెండ్స్. వెరీ గుడ్. మీ అతను తెలుసా వెనకాల ఉన్న వ్యక్తి? తెలుసు. Yeah, tell ఎక్కడ చూసారు అన్ని? చాలా సినిమాల్లో. సినిమాలో చూసారు? తన మనిషి కన్నా వాయిస్ ఎక్కువ అవుతూ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మీ ఫ్రెండ్షిప్ మీద లెట్స్ హ్యావ్ అ క్విక్ టెస్ట్. మీరు డూ యూ ఫాలో అవర్ ఆన్ ఇన్స్టాగ్రామ్? Yeah. డూ యూ ఫాలో అవర్ ఆన్ ఇన్స్టాగ్రామ్? Yeah. ఓకే, పర్ఫెక్ట్. తను పర్ డే ఎన్ని ట్వీట్స్ వేస్తుంది, ఎన్ని పోస్ట్ పెడుతుంది ఇన్స్టాగ్రామ్లో? రోజుకి 2, 1 reel or video, 1 pic. కరెక్టా కాదా? యాక్చువల్లీ నేను ఒకటే పెడతా రోజుకి, బట్ ఒక్కొక్క రోజు 2 పెడతా. రేర్ 2 పెట్టడం రేర్. సో వెల్ డన్, దట్ ఈస్. సో షీ ఫిగర్ అవుట్. సరే చెప్పండి, ఇవన్నీ మిమ్మల్ని మీరు ఫాలో అవుతారా? అవుతాను. 3 రోజులకి ఒకసారి, 3 రోజులకి ఎన్ని పోస్టులు పెడతారు? 4 or 5. Yeah, right. రైట్, వెల్ డన్. సి దే యు గో. ఒక నిమిషంలో కలిసారు, అయినా కానీ ఫ్రెండ్స్ అయిపోయారు. మీరు చూడండి 4 నెలల నుంచి ఉన్నారు, అసలు ఏం తింటారో ఒకటి తెలియదు మీ ఇద్దరికి. నాన్ సెన్స్. వెల్ డన్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. ద నెక్స్ట్ సెట్ ప్లీజ్. ఫోటోగ్రాఫర్ అండ్ వీడియోగ్రాఫర్, కమాన్. ఫోటోగ్రాఫర్ ఫస్ట్. కమాన్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ వీడియోగ్రాఫర్ వీడియో కెమెరా తీసుకొస్తారా? లేదా? హాయ్ సార్. హాయ్, మీ పేరు? మధు. మధు. ఎవరు మీ యారి? మీ యారి ఎవరు? మా యారి రానా. నేను కాదు, మీ ఫ్రెండ్ ఎవరు గురు? మై ఫ్రెండ్ శరత్. చెప్పస్ సార్, ఎప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్? లాస్ట్ 2 years. 2 years. ఓకే, ఫ్రెండ్షిప్ మీద క్వశ్చన్ అడిగితే పాస్ అవుతారు ఎదురు? నేనైతే ఫెయిల్ అవుతా. నేనైతే ట్రై చేస్తా. నువ్వు ట్రై చేస్తావు. ఓకే, చూడు నువ్వేంటమ్మా అసలు ఫ్రెండ్షిప్ మీద అలా ఫెయిల్ అయిపోతావు అంటే ఎలాగా? నిజం చెప్తాను నేను. అందరు ఇక్కడ రాంగ్ ఫ్రెండ్స్ ఉన్నారమ్మా. ఇక్కడ అందరిని ఎవరి గురించి ఎవరికి తెలియదు నాకు అర్థమవుతుంది ఇక్కడ. సరే, మీ ఫ్రెండ్ ఊతపదం ఏంటి? తిని ఊతపదం ఏంటి? శరత్ ఊతపదం ఏంటి? అరై. కరెక్ట్. అదేనా కరెక్టా? కరెక్ట్. ఓకే, వెల్ డన్. సో
తను రోజంతా మూడే మాటలు మాట్లాడి రోజంతా గడపాలంటే ఏ మాటలు మాట్లాడతాడు? రోజంతా తనకి మూడే మాటలు ఉన్నాయి మాట్లాడడానికి, ఏది మాట్లాడతాడు? ఫొటోస్ పంపమంటాడు. ఫోటోస్ పంపమంటాడు. నేను తీసిన ఫొటోస్ పంపమంటాడు తంది. సేమ్ క్వశ్చన్ నీకు. తిను రోజంతా మూడే పదాలు వాడాలంటే ఏ పదాలు వాడతాడు? అరే నెట్ స్లో ఉందిరా, ఇంటికి వెళ్ళాక పంపిస్తారా? ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. All right, thank you very much. Thank you so much, Rana. Thank you. So this is how it's going to be. So next I request Ajit, the head of AHA, to please come on stage. అజిత్ గారు, ఆహాలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? డూ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్ ఇన్ ఆహా? Yeah, quite a few. All the team. Can you pick one from your team member that can come up here who you Yeah. think is your friend and they also think you are their friend? One is risky, so the other one, Lloyd. Lloyd. Come on, Lloyd. Lloyd గారికి మైక్ ఇవ్వండి. Hi sir, how are you? All good, all good. Lloyd, Come. please. Is this gentleman your friend? Well, he's my friend. I don't know where it's going. Well, this is your show, it's your content, so you got to be up at it. Cool. So tell me guys, why did you want number one Yari on the platform? I'll answer that. So Okay. it was part of my thank you. Steve. So about 2 years ago, when I started the journey with AHA, I took a flight to Vizag, and then I drove down from Vijayanagar to Vizag to Guntur, Rajahmundry, all the way to Tirupati. And I was talking to lots of kids. I must have met about 200 families and youth. And at each stop, you would ask them, what are the things you're watching? Obviously, AHA was not there in the market then, right? So they would talk about Korean shows. They're crazy. The guys in Rajahmundry watch 8 hours a day, right? So Korean shows, American shows, Hindi shows. There was very few Telugu shows for them, right? But the one show that consistently came in all the things was Yari number one. All right, well done, thank you. So we said we need to get it, but obviously it was another platform then. So we waited, and finally we have you here. థ్యాంక్ యూ. సో అంటే చూసారు, అర్థమైందా? కొరియన్ సినిమాలతో పాటు రాజమండ్రిలో నా షో కూడా చూస్తున్నారంట, అందుకే వీళ్ళు తీసుకున్నారు ఆ షో. సో ఇట్స్ కిడింగ్, బట్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ మీ బ్యాక్ ఆన్ టు దిస్ షో, బికాజ్ నాకు నిజంగా ఒక క్లోజ్నెస్ టు పీపుల్, ఒక రియల్ హ్యూమన్ గా నేను కనిపించడం అండ్ ఇలాగ మాట్లాడడం, I think only it's possible just on this show, and I think there was so much that happened in the last 2 seasons, and I'm most happy being back here. Thank you so much. And the name says it all, right? Number one, Yari. It's number one Yari, sir. Thank you. So with your permission, couple of other things. Yes. So firstly, what a lovely setting for a press meet. I think we should have it always here. I want to thank Suresh Babu sir for letting us come into this campus and do all this. Big thank you to Group MCG as well as the team Kwon who have been working on this show. Obviously, Team AHA, thank you for everything that you do. As always, all of you turn up almost every week because we do something every week. But this one is special for 2 reasons. So one is that I told you about that 2 years ago when I started out AHA, we heard about Yari and we wanted it on our platform. I think it's a fabulous show. It's like no other talk show actually. We try to slot it, but it doesn't fit anywhere. And every time we think we know, you move the marker a little forward, and we are looking forward to it. We've seen some of it; it's fantastic. So for all the Telugu viewers, andarki namaskaram, and please tune in on AHA at 9 p.m. this Sunday and every Sunday hereafter to watch Rana and his magic. The last thank you is for the one friend in Hyderabad that I had even before I came to Hyderabad, which is you. You are, I know. Everybody says this. Yeah, because he is the brand ambassador for Telugu cinema for Hyderabad in Mumbai. Everybody knows him, from every studio to every brand to every business house. And Hemant was talking about you're a multitasker. In the last 1 month, we've talked about ACK and animation. We've talked about music. We've talked about reality show. We've talked about film production. We've talked about fiction. And it's all happening right here. And it's all happening right here. And that's just this part of it. Then there's talent, there's distribution. I mean, you really are truly the Telugu global brand ambassador. Thank you, sir. And I have a good job. so happy.
The second thing I want to tell you guys, though it's not for AHA, is that our association goes way back, much before I came to Hyderabad. 5 years ago, I came to this same very office with a one-line idea, with a director who was crazy, Prabhu Solomon. We were setting up Hathi Mere Sathi in my ex-company, and Aranya, as you know it. And I was telling Prabhu, so who will do this, you know, the forest man, the role? And Prabhu Solomon saying, can you get me Rana? I said, I can't get you Rana, but I can get you to Rana. And that whole project, that film, the script, everything like happened here. And that is happening this month too. Yeah, exactly. I think it's a full turnaround. నాకు అరణ్య కథ ఫస్ట్ ప్రభు సాల్మన్ గారిని కల్పించింది యాక్చువల్లీ అజిత్ గారే. సో థ్యాంక్ యూ ఫర్ దట్. That's out March 26th through. Here you go. Thank you. So it's not on AHA, but do watch Aranya as well as Yari #1, guys. You are an absolutely the most magnificent brand ambassador that Telugu cinema or Hyderabad could have. Thank you so thank much. you, We are thank just privileged to have you here, Anna. Thank you. So looking forward Thank to you so all much. those things we discussed in the last 1 Yes, month. thank you. Thank so you very much. Thank you, everybody. Alright guys, here you go. ఈ ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే నేను స్టార్ట్ చేసే ముందే కొంతమంది వచ్చి నన్ను స్టార్ట్ చేయించారు. సో లెట్స్ వాచ్ ద ఫస్ట్ ఎపిసోడ్ విత్ సమ్ రియలీ క్రేజీ గైస్. అంతమంది ఫ్రెండ్స్ కలిస్తే అన్ని నవ్వులు ఉంటాయన్నమాట. సో ప్రతి సండే ఇప్పటి నుంచి ఈ రేంజ్ ఫన్ మాకు అందిస్తున్నారు #1 యారీ షో విత్ రాణాలో. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే నాగశ్వినే లాస్ట్ టైం కూడా ఓపెన్ చేశాడు. హీఈస్ లాస్ట్ టైం విజయ్ తను ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ చేశారు. అండ్ దెమ్ కమింగ్ బ్యాక్ అగైన్ ఇస్ రియలీ ఫన్. అయితే సీజన్ 4, సీజన్ 5 అన్నిట్లోనూ నాగశ్వినే. అలా ఎందుకో కుదిరింది. ఫస్ట్ 2 seasons దే వాజ్ విజయ్ దట్ కేమ్ ఆన్. ఒకసారి పెళ్లి చూపులప్పుడు, దాని తర్వాత అర్జున్ రెడ్డి అప్పుడు, అండ్ నౌ ఇట్స్ జాతిరత్నాలు. It's nice that I get to see newer and fun actors all the time, and obviously Nag is always నా యారీలో ఫస్ట్ క్లాస్ నుంచి నా యారీ తను. సో ఖచ్చితంగా he has to be there. అబ్సల్యూట్లీ. సో దిస్ గోన్ బి లాట్ ఆఫ్ ఫన్. అండ్ ఆల్సో మీతో మీరు ఇందాక క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ చెప్పిన వాళ్ళందరూ ఆర్ ఆన్సర్స్ మేనేజ్ చేసిన వాళ్ళందరికీ మీరు మీ #1 యారీ కప్స్ ఇవ్వాలి. దే ఆర్ ఆల్రెడీ హియర్. రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. All right, thank you very much. We'll see you on March 14th, 9 o'clock, Sunday on AHA. Sarvam Ahamayam. Thank you so much, Rana. Thank you so much, Ajit. Thank you, AHA, and thank you, Kwan. Thanks.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.